ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రామ్నగర్ కాలనీలో నకిలీ విత్తనాలు తయారు చేసిన ముఠాను పోలీస్ వ్యవసాయ అధికారులు గట్టురట్టు చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఓ గోదాంలో సాధారణ పత్తి విత్తనాలు ప్రముఖ కంపెనీల విత్తనాలుగా మారుస్తూ విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా విశ్వసనీయ సమాచారంతో జిల్లా ఎస్పీ గౌసాలం ఆధ్వర్యంలో వ్యవసాయ అధికారులతో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఇక గోదాంను సీజ్ చేశారు. ఈ దాడుల్లో నిర్వాహకుడు సామ్ అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఫోన్ లైన్ లో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. అయితే ఏదైతే పత్తి రైతులు తన ఖరీఫ్ సీజన్ దగ్గర పడడంతో విత్తనాలు నాటుకునేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఎందుకంటే ఆదిలాబాద్ ప్రాంతాన్ని బట్టి ఇక్కడి నేలల్ని బట్టి వాళ్ళు ఈ యొక్క పొడి నేలల్లోనే విత్తనాలు వేసుకోవడం రైతులకు ఆనవాయితీగా వస్తుంది. దానికి సంబంధించి అయితే వాళ్ళు విత్తనాలు అయితే వేసుకున్నటువంటి సందర్భంలో అయితే ఇటు విత్తన కొరతతో పాటు రైతులను నడ్డి విరిచేలా, రైతులను నట్టేట విరిచేలా ఇలా నకిలీ విత్తనాల గుట్టు అనేటటువంటిది బయటపడడం మనకు సంతృప్తి కలిగిస్తుంది. దాదాపుగా ఇక్కడ రామ్నగర్ దగ్గర ఉన్నటువంటి ఒక గోదాంలో ఈ నకిలీ విత్తనాలు అంటే సాధారణ విత్తనాలను లూజ్ సీడ్స్ తెచ్చి వాటికి సీడ్ ట్రీట్మెంట్ చేసి ఆ తర్వాత ఏవైతే బ్రాండ్ కంపెనీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి యొక్క ప్యాకెట్లో సీల్ చేసేటువంటి అమ్మడం అనేటటువంటి నివేదికలో దాన్ని పోలీసులు దాన్ని గుట్టుకట్టు చేశారు. జిల్లా వ్యవసాయ అధికారులతో పాటు జిల్లా ఎస్పీ గౌసాలం ఇతర పోలీసు అధికారులు కూడా ఏదైతే రామ్నగర్ దగ్గర యొక్క గోదాంపై రైడ్ చేసి దాదాపుగా 20 లక్షల వరకు విలువ చేసేటటువంటి యొక్క పత్తి గింజల్ని వాళ్ళు పట్టుకున్నారు. అయితే దాదాపుగా ఇందులో ఏదైతే మీనాక్షి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేటటువంటి సామ అశోక్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. అతను దాదాపుగా లూజ్ సీడ్స్ తెచ్చి గోదాంలో అన్ని కూడా పెట్టేసి వాటికి అక్కడే సీడ్ ట్రీట్మెంట్ జరిపి ఆ తర్వాత కొన్ని ప్యాకెట్స్ లో వాటిని వేసి సీల్ చేసి అమ్ముతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. అయితే దాదాపుగా 945 సీడ్స్ బ్యాగులు, అలాగే 500 కేజీల లూజ్ సీడ్స్, ఆ తర్వాత 330 ప్యాకెట్ల, ఒక్కో ప్యాకెట్ 3 కిలోల చొప్పున 330 ప్యాకెట్ల జొన్నలు, అంటే ఇవన్నీ కలిపి ఓవరాల్ గా దాదాపు 19,39,908 రూపాయల విలువ చేసేటటువంటి యొక్క పత్తి విత్తనాలైతే ఈ పోలీసులు అలాగే జిల్లా వ్యవసాయ అధికారులు అయితే పట్టుకొని సీజ్ చేశారు. సీజ్ చేసి మరి ఈ కంపెనీ నుంచి ఇక్కడ ఏదైతే మీనాక్షికి సంబంధించి మీనాక్షి గోల్డ్, పాండురంగ్ అని, అలాగే పుడమికి సంబంధించి వైట్ కింగ్, J16 అనేటటువంటి యొక్క బ్రాండ్లతో విత్తనాలు అమ్ముతున్నట్టుగా, విత్తనాల్లో బ్యాగులు సంచులో ప్యాక్ చేస్తున్నట్టుగా వాళ్ళు గుర్తించారు. అయితే మరి ఇది కంపెనీకి తెలిసి జరుగుతుందా, లేదంటే వీళ్ళు దొంగచాటుగా ఇక్కడ రైతుల్ని మోసం చేసేందుకు, డబ్బు గడించేందుకు చేస్తున్నారనేటటువంటిది విచారణలో తేలాల్సింది. అయితే ఈ మేరకు పోలీసులు అయితే సామ అశోక్ రెడ్డిని స్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తున్నారు. అయితే అలాగే ఇటు కంపెనీలు ఏవైతే అంటే జిల్లా వ్యవసాయ అధికారి చెప్తున్న దాని ప్రకారంగా చూస్తే ఒక గోదాంలో అయితే ఇలా దొంగచాటుగా గోదాంకు ఎలాంటి పర్మిషన్ లేదని, అలాగే ఇలా దొంగచాటుగా ట్రీట్మెంట్ చేసే చర్యలు అయితే సరికాదన్నట్టుగా విధంగా మాట్లాడుతున్నారు. అలాగే ఏవైతే అక్కడ కంపెనీలు ఉన్నాయో అంటే విత్తనాలు దొరికినటువంటి కంపెనీలు మీనాక్షి, పుడమికి సంబంధించి మీనాక్షి గోల్డ్, పాండురంగ, అలాగే వైట్ కింగ్, J16 ఈ సంచులు అయితే, ఈ ప్యాకెట్లు అయితే అక్కడ కనిపించాయి. కాబట్టి ఈ ప్యాకెట్ ఏవైతే యజమాన్యాలు ఉంటాయి ఆ కంపెనీ ప్రజలతో మాట్లాడి ఈ విధంగా ఇక్కడికి ఎట్లా వచ్చాయి, అలాగే ఇక్కడ ఏ విధంగా దొంగచాటుగా ఈ యొక్క సీడ్స్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా తాము త్వరలోనే ఈ విషయాలన్నీ కూడా బయట పెడతామని చెప్పేసి నేను జిల్లా అధికారులు చెప్పారు, వ్యవసాయ అధికారులు చెప్పారు. అలాగే ఎవరైనా సరే ఇలాంటి రైతుల్ని మోసం చేసేటటువంటి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇల్లీగల్ గా కనుక ఇలాంటి దందాలు చేస్తే ఖచ్చితంగా పోలీసులు వీటిపై చర్య తీసుకుంటారని, అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి యొక్క ఈ దందాకు సంబంధించి కూడా నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా పోలీసులు అయితే, ఇటు పోలీసులు అలాగే వ్యవసాయ అధికారులు అయితే మనకు సమాచారం ఇస్తున్నారు. కీర్తన. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. జిల్లా కేంద్రంలోని రామ్నగర్ పట్టణంలో మెయిన్ రోడ్డుకి వెనకాల ఉన్న ఒక గోడంలో మీనాక్షి కంపెనీకి సంబంధించిన ఒక ఎంప్లాయీ అశోక్ రెడ్డి అనే ఒక ఎంప్లాయీ మీనాక్షి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే పుడమి అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పైన ఇక్కడ పత్తి విత్తనాలు తయారు అంటే లూజ్ సీడ్ తీసుకొచ్చి ఇక్కడ పత్తి విత్తనాలు ప్యాకింగ్ చేస్తున్నారు. ఈ మీనాక్షి సీడ్స్ పేరు మీద మీనాక్షి గోల్డ్ మరియు పాండురంగ అనే 2 వెరైటీలు తయారు చేస్తున్నారు ఇక్కడ. అలాగే పుడమి అగ్రి సీడ్స్ పేరు మీద వైట్ కింగ్, J16 అనే 2 రకాలను ఇక్కడ వాళ్ళు లూజ్ సీడ్ తెచ్చి ఇక్కడే సీడ్ ట్రీట్మెంట్ చేసి ఆరబెట్టేసి
ప్యాకింగ్ చేసి ఇక్కడ జిల్లాల్లోని వివిధ డీలర్ షాపులకు పంపిస్తున్నారు. అట్లాగే దీనికి ఎలాంటి పర్మిషన్ లేదు, గోడౌన్ పర్మిషన్ లేదు, ప్యాకింగ్ కూడా ఎలాంటి కంపెనీకి పర్మిషన్ లేదు. దీనికి సంబంధించి మనకు ఇక్కడ ఈ ప్లేస్లో అన్అథరైజ్డ్ ప్లేస్లో 945 పాకెట్లు 864తోనే దగ్గర 8,16,16,480 రూపాయల వాల్యూ ఉన్నది. అట్లాగే కొంత లూజ్ సీడ్ ఉన్నది 500 కేజీలు. ఈ మొత్తం కలిపితే 17,25,000 రూపాయల వాల్యూ ఉన్నది. అట్లాగే జోవార్ కూడా కొంత 330 పాకెట్స్ ఉన్నవి. ఇది ఒక్కొక్కటి 3 కేజీస్ ఉంటుంది. ఇది కూడా 2,14,500 ఉన్నది. మొత్తం కూడా 19,39,908 రూపాయల వాల్యూ గలది ఇక్కడ ఉన్నది. ఇప్పటికే మేము దీని కంపెనీకి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాం. ఇది మెయిన్ కంపెనీకి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతున్నదా లేకపోతే వీళ్ళు ఇక్కడ సొంతంగా తయారు చేస్తున్నారు అనేది ఇంకా చేస్తున్నాము. ఇది పూర్తి వివరాలు తెలిసిన తర్వాత కంపెనీ పేరు మీద చర్యలు తీసుకుంటాం. అట్లాగే ఈ కంపెనీలు ఇక్కడ ఎవరెవరు పనిచేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుంది. ఇప్పుడు దీనికైతే తయారు చేస్తున్న ప్రధాన సూత్రధారైన అశోక్ రెడ్డి అయినా ఇప్పుడు వాళ్ళు పోలీస్ కస్టడీలో తీసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. తదుపరి మళ్ళీ వచ్చిన తర్వాత ఆయన విచారించేసి ఇంకా వివరాలు తెలుసుకొని తదుపరి వివరాలు మన ఉన్నతాధికారులకు తెలియజేయడం జరుగుతుంది. సో ఈ మీనాక్షి గోల్డ్ అనేది ఇవి కంపెనీ సర్టిఫైడ్ విత్తనాలే. ఆ కంపెనీ పేరు మీదనే అనాథరైజ్డ్ ప్రెమిసెస్లలో వీళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి ఇది అంతా ఇల్లీగల్ దందానే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా మనకు ఆ కంపెనీ ఎంప్లాయీ తీసుకొచ్చిన తర్వాత మనం పూర్తి వివరాలు తెలియగానే తప్పనిసరిగా వాళ్ళ కంపెనీ పేరు మీద వాళ్ళ ఎంప్లాయీ చేస్తున్నారు కాబట్టి కంపెనీ మీద కూడా చర్యలు తీసుకొని ఉన్నతాధికారులు వివరించి చర్యలకు తీసుకోవడం జరుగుతుంది. లేదు, పోలీస్ సమాచారం మేరకు వాళ్ళ ఎస్పీ పార్టీ వాళ్ళు మా వాళ్ళు కూడా వచ్చిన్నారు ఇక్కడికి. సో అందరం కలిసి ఇదంతా కూడా దాడి చేసినాము. వివరాలు తెలియజేస్తాం. హైదరాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్నగర్ పట్టణంలో మెయిన్ రోడ్డుకి వెనకాల